ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానంగా ప్రజా సమస్యలు ప్రస్తావన అనేటువంటిది రాకపోగా వ్యక్తిగత దోషాలకు పోవటం అనేటువంటిది అటువంటి దానికి ఒక రకంగా తెలుగుదేశం పార్టీ పాలక పార్టీ అటువంటి దానికి దాన్ని ప్రారంభించడం అనేటువంటిది సరైనది కాదని సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉంది. అసెంబ్లీలో ఈరోజు ప్రజా సమస్యలు ధరలు విపరీతంగా పెరిగినాయి. పెట్రోలు, గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ఇక్కడ వచ్చేసరికి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గల విపరీతంగా తినుబండారాలు కానీ అదే రకంగా వచ్చేసరికి మిగతా వస్తువుల ధరలు కానీ విపరీతంగా పెరిగినాయి. అదే రకంగా ఎంప్లాయ్మెంట్ అవకాశం ఒకట్లేదు, ఉద్యోగ వసతి లేదు. తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ఇతర అసంఘటిత రంగ కార్మికులు కూడా వాళ్ళ పని కూడా సరిగా లేదు. వేలాది మంది కావాలని వేలాది మంది ప్రదర్శన కూడా చేశారు. విజయవాడలో అంత లెక్క పని కావాలని అంటున్నారు. ఇటువంటి సమస్యలని చర్చించి అసెంబ్లీలో దానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదన చేయాల్సిన బాధ్యత తెలుగుదేశంది. అటువంటిది తెలుగుదేశం అసెంబ్లీలో అటువంటి చర్చ అనేటువంటిది ప్రారంభించకుండా విపక్షాన్ని దూషించటం, విపక్షం మీద ఎట్టంటట్ట దూషణతోటి బజార్ రౌడీలు మాట్లాడుకున్నట్టు అసెంబ్లీలో మాట్లాడుకోవటం అనేటువంటి దాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక రకంగా అటువంటి దానికి తేలిక భాష బజార్లో మామూలుగా ఇద్దరు రౌడీలు ఎట్టా మాట్లాడుకుంటారు ఆ రకమైనటువంటి చర్చ, దాని పోలినటువంటి చర్చ జరపటం అనేటువంటిది కూడా సిపిఎం పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక రకంగా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి. ప్రయాణాలు కూడా ఈరోజు మోటార్ బైకుల మీద, కారుల్లోనూ, తర్వాత మామూలు 2 వీల్ వెహికల్స్లోనూ ప్రయాణం చేసి తిరిగి మనిషి వస్తాడనేటువంటి నమ్మకం లేదు. ఈ యాక్సిడెంట్లు వరుస యాక్సిడెంట్లు, దానికి కారణం ఏంటి? అటువంటి అంశాలు చర్చించాలి, అటువంటి నివారించేదని చేయించాలి. ఉద్యోగ కల్పన, మహిళల రక్షణ, తర్వాత ఎడ్యుకేషన్ ఈరోజు అంతా ప్రైవేటీకరణ, వైద్యం మొత్తం ప్రైవేటీకరణ అయిపోతాం. తర్వాత వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పరిస్థితి, సాగునీటి సమస్య అయిపోతాం. అదే రకంగా తాగునీరు ఈరోజు పెద్ద ఎత్తున మన కావలి నీళ్ళలో కొండాపురం మండలం పెద్ద తీవ్రమైన సమస్య. ఒక డెల్టా ఉన్నా కూడా తాగునీటి సమస్య, నాన్ డెల్టా అయితే మరీ తీవ్రమైన సమస్య. వాటికి పరిష్కార మార్గాలు అనేటువంటి ఎతకకుండా, వాటికి పరిష్కార మార్గాలు చూసి వాటిని పరిష్కరించకుండా, వాటి ఆ దిశగా చర్చ జరపకుండా అసెంబ్లీలో చర్చ జరపడం దుర్మార్గమైనటువంటి విషయాన్ని మేము తెలియజేస్తాం. ఇది నియంతృత్వ చర్యలకి తీసుకుపోయేటువంటి దీన్ని ప్రజలందరూ కూడా ఖండించాలని సిపిఎం పార్టీగా మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే పాలక పార్టీ ఆ దిశ నుంచి మాకు మెజార్టీ ఉంది, మేము ఏమి చేస్తే పర్వాలేదు. అదే రకంగా విపక్షం కూడా ప్రజా సమస్యల మీద ఇప్పుడు వాళ్ళు చర్చ జరిపేదానికన్నా వ్యక్తిగతానికన్నా ప్రధాన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రజా సమస్యల మీద దృష్టి ఇంకొంచెం ఎక్కువ పెట్టాలి. ఆ పెట్టినటువంటిది కూడా చాలదు అనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకని అంగన్వాడీ సమస్య తీవ్రంగా ఉంది. వాళ్ళకి చర్చ జరిపి వెంటనే వాళ్ళ పక్కన తెలంగాణ రాష్ట్రంలో పెంచారు జీతం, ఆ రకంగా ఇక్కడ కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉన్నది. అదే కాంట్రాక్ట్ లెక్చరర్స్, తర్వాత వచ్చే విఆర్ఏలు, మిగతా అనేక మంది వాళ్ళ యొక్క జీవన పరిస్థితి, ఆశా వర్కర్స్, వీటన్నిటి కూడా ఉన్నాయి. వాటిని చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగం, వ్యవసాయ కూలీలు, అదే రకం కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వీళ్ళ సమస్యలు చర్చించి చేయాలి. ఆ రకంగా చర్చించి ఇప్పటికైనా సరే బడ్జెట్లో తుది దాంట్లో అటువంటి చర్చ జరిపి దానికి పరిష్కార మార్గాలు ఈ బడ్జెట్ సమావేశంలో చూస్తారని పాలక పక్షాన్ని తెలుగుదేశాన్ని ప్రధాన బాధ్యత అని కూడా సిపిఎం పార్టీ గుర్తు చేస్తూ ఉంది. అందుకని దీని మీద విపక్షం వైఎస్ఆర్సీపీ కూడా అటువంటి దాని మీద డిస్కషన్ కూడా వాళ్ళు అవకాశం అటువంటి దాని మీదకి పోతే అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా ప్రజల యొక్క తోడ్పాటుతో చేయాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది దీనికి సంబంధించినంత వరకు మేము ఈ అంశాల మీద, ప్రజా సమస్యల మీద మా పార్టీ ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా విస్తృతంగా జనంలోకి పోయే ప్రజా సమస్యల మీద ప్రజల్ని మరింత సంఘటితంగా పరిచి ఉద్యమాలు నడిపి ప్రజా సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అసెంబ్లీలో కూడా అటువంటి అంశాలు చర్చ జరిగే రకం కూడా అసెంబ్లీలో మేము ఒత్తిడి పెడతామని కూడా, ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒకరిపై ఒకరు దూషించుకోవడం ఇది చాలా బాధాకరంగా ఉంది. దీనికి మా వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో మేము పూర్తిగా
ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన ప్రజాప్రతినిధులు ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ ఏ పార్టీ అయినప్పటికీ ఇరు వర్గాలు అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దూషించుకోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని మా వికలాంగుల సేవా సంఘం పూర్తిగా ఖండిస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలపై పోరాడాలని చెప్పేసి మేమందరం కలిసి ఓట్లేసి వాళ్ళని గెలిపించి ప్రజాప్రతినిధులుగా వాళ్ళని పంపిస్తే వాళ్ళు నిన్న చేసిన ఆ యొక్క దూషణలు మాకెంతో బాధ కలిగిస్తున్నాయి. కాబట్టి ప్రజాప్రతినిధులు అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ మా యొక్క ప్రజా సమస్యల మీద పోరాడాలే తప్ప వ్యక్తిగత దూషణలపై ఒకరు దూషించుకోవడం ఇది సమంజసం కాదని చెప్పేసి మా వికలాంగుల సేవా సంఘం తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం. అసభ్య పదజాలాలతోటి వ్యక్తిగత దూషణలతోటి చేసుకుంటూ ఈరోజు అసెంబ్లీని మా యొక్క ప్రజా సమస్యల విలువల్ని కాలరాయడమేనని మేము తెలియజేస్తుంటాం. అసభ్య పదజాలాలతోటి అసలు అంత వ్యక్తిగత దూషణలకు పోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ప్రజా సమస్యల మీద పోరాడి మా యొక్క ప్రజల సమస్యల్ని కులంకుశంగా చర్చించి దీన్ని పరిష్కరించాలని చెప్పి ప్రజాప్రతినిధులను మేము వేడుకుంటున్నాం. నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుని. మన రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినప్పటి నుంచి దాదాపు మనం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము. మనం సమైక్యంగా ఉన్నప్పుడే సమస్యలు లేవు. ఇప్పుడు విడిపోయిన తర్వాత అనేక అంశాల్లోనూ మనం విభజన వచ్చింది కాబట్టి నీళ్లు కానీ అన్నింటిలో విభజన ఉంది కాబట్టి ఆ సమస్యలని అసెంబ్లీలో వదిలేసి వ్యక్తిగత దోషణతోటి వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా దాదాపు ఒకరోజు అసెంబ్లీ సమావేశం అయితే దానికి మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఖర్చులు భత్యాలు అన్నీ కలిపి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే కనీసము దాంట్లో ప్రజా సమస్యలను చర్చించి దాని పరిష్కార మార్గాలను సూచించకుండా అందరూ కూడా ఎమ్మెల్యేలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషాలతో కాలం గడుపుతున్నారు. ఇది దుర్మార్గము. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. ఆ ప్రజాస్వామ్య విశ్వాసం పోయిందంటే ప్రజలు అల్లకల్లోలం అయిపోయి సృష్టించబడతారు. కాబట్టి ఇది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక అసెంబ్లీ. ఆ అసెంబ్లీని దుర్వినియోగం చేస్తే ప్రజలు క్షమించరు. మీలాంటి దగులుబాజీ లాంటి వ్యక్తులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని ఆడకు పంపించామని చెప్పి వీళ్ళు అడుగుతారు. కానీ ప్రజలు ఇది మాత్రం ద్రోహం. ఎందుకంటే ఒక గంటకి దాదాపు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న అసెంబ్లీలో ఒక రోజుకి 5 కోట్ల రూపాయలు 10 కోట్లు ఖర్చు అవుతున్న అసెంబ్లీలో ప్రజల సమస్యలు చర్చించకుండా ఈ విభజనవాదంతో ప్రతిదీ సమస్య అయి కూర్చుంటే ఈరోజు నీళ్లు కూడా లేకుండా కావలి డివిజన్ కానీ నెల్లూరు డివిజన్ కానీ ఆత్మకూరు డివిజన్ కానీ ఉదయగిరి డివిజన్ నీళ్లు లేకుండా కరువు తాండవించి అనేక పరిస్థితులు ఉంటే ఈ కరువు గురించి ప్రజల సమస్యల కష్టాల గురించి రైతుల గురించి రైతు కూలీల గురించి పట్టించుకోకుండా ఒక్క సమస్యని పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను పరిష్కరించకుండా ఎన్ని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అన్యాయం. కాబట్టి తప్పనిసరిగా ప్రజల సమస్యలు పరిష్కరించి ఒక వేదికగా తయారు చేసి దాన్ని ప్రజలు చర్చించాలి తప్ప వ్యక్తిగత ద్వేషాలకు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితి చోట్లేదు. వ్యక్తిగత ద్వేషాలు పాటించకూడదని చెప్పి మనం చేస్తున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి వాక్ సభా పత్రికా స్వాతంత్రాలు ఉంటాయి. మనం పవిత్రమైనటువంటి ఓటు హక్కు వేసి మన యొక్క ప్రజాప్రతినిధుల్ని అటు శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ పంపించేది ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి, అభివృద్ధి కార్యక్రమాల వైపు గురించి చర్చించుకోవడానికి శాసనసభ కానీ పార్లమెంటు కానీ ఒక వేదిక. కానీ నిన్నటి రోజున 18వ తేదీ మార్చి మనం మన ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజులాగా ప్రతి ఒక్కరి గుండెల్లో అది ముళ్ళులాగా గుచ్చుకున్నటువంటి రోజు. వీళ్ళు నిజంగా ప్రజాప్రతినిధులా లేదా వీధి రౌడీలా గూండాలా అని అనిపించేటువంటి విధంగా అసభ్య పదజాలంతో నరుకుతాను, చంపుతాను, పూడ్చి చేస్తాను, ఇంకొకరేమో నన్ను రేప్ చేస్తారా, చంపుతారా అని ఇంకొకరు అధికార ప్రతిపక్ష సభ్యులు ఎటువంటి సంస్కారం లేకుండా ప్రజాస్వామ్య విలువలన్నింటినీ కూడా మట్టి కలుపుతూ చేసినటువంటి నిన్నటి వాగ్వివాదాలు చూసినట్లయితే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు అసలు నమ్మకమే పోతుంది. ఇటువంటి ఓటర్లు ఇటువంటి శాసనసభ్యులు గెలిపించిన దానికి సిగ్గుతో ప్రజలందరూ కూడా తల వంచుకునేటువంటి రోజు. అటు వట్టిసీమ విషయం కానీ
పోలవరం విషయం కానీ చక్కగా కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి దానికి అంత ప్రజల యొక్క కోట్ల ధనాన్ని ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సమావేశాలు జరుగుతుంటే అదంతా దుర్వినియోగం చేసుకోవడం అనేది ఏం సంస్కారం వీళ్ళకి? ఎందుకు వీళ్ళు ఎన్నికల్లో నిల్చున్నట్టు అర్థం కాదు. మరి ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత ఏంది? ప్రభుత్వం పక్కదవన పోతున్నప్పుడు ఒక అంకుశంలాగా తీసుకెళ్లడం కోసం ప్రతిపక్షం అనేది ఉంది ప్రజాస్వామ్యంలో. మరి ప్రతిపక్ష నాయకుడి గొంతు నొక్కుతూ ఈ మైక్ ఇచ్చిన ప్రతిసారి కట్ చేస్తూ మాట్లాడనీయకుండా వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద విమర్శలు చేసుకోవటం, సాక్షాత్తు మొత్తం అసెంబ్లీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి కూడా తను విచక్షణే కోల్పోయాడు నిన్నటి రోజున. మీ అంతు చూస్తానంటాడు, ఏళ్ళు చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఏంది? ఎటువైపు పోతుంది మన దేశం? ప్రపంచం ముందే సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి రోజుగా నిన్నటి రోజు ఉంది. ఇది మరలా పునరావృతం కాకుండా ఉండాలి. దీని గురించి స్పీకర్ అసలు ఏదో ఒక అసమర్థుడిలాగా నిన్న వ్యవహరించడం జరిగిపోయింది. అతనికి ఉన్నటువంటి హక్కులను అతను ఉపయోగించుకోలేదు. మరి అక్కడ జరిగినటువంటి విషయాలను బయటపెట్టినప్పుడు ప్రతిపక్షం ఎలా ప్రవర్తించారనేవన్నీ కూడా టీవీలలో చూపించారు. మరి ఎందుకని అధికార పక్షం ఏం చేసిందని మొత్తం విషయాలు చూపించలేదు? మరి సమన్యాయం అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం ప్రజాస్వామిక వాదులంతా కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇన్ని ఏళ్ల నుంచి మన భారతదేశంలో ఎన్ని జరిగినా కూడా ప్రజాస్వామ్యం రక్షించబడుతూ వచ్చింది. ఇటువంటి సంఘటనలు కనుక పునరావృతం అయినట్లయితే ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతుంది. నిజానికి నా ఉద్దేశం ప్రకారం నిన్నటి రోజు అసెంబ్లీ ప్రజాస్వామ్యాన్ని ఒక నిర్భయలాగా మార్చిందని చెప్పి నేను అంటాను. మూకుమ్మడి దాడి జరిపారనమాట ప్రజాస్వామ్యం మీద. కాబట్టి ఇది మరలా ఇలా జరగకుండా ఉండడం కోసం మొత్తం విజ్ఞులందరూ మేల్కోవాలి. సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ శాసనసభ్యుల్ని సరైన దారిలో పెట్టేటువంటి దానికి ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంటు. నిన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అక్కడ ఉండే ఎస్ఎఫ్ఐ నాయకులు నిర్వహించారు. ప్రధానంగా యూనివర్సిటీలో చదివే విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని, హాస్టల్లో చదివే విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని తదితర సమస్యల మీద చలో అసెంబ్లీ చేయడం జరిగితే అక్కడున్న అధికార యంత్రాంగం మొత్తం ఎస్ఎఫ్ఐ నాయకులను బంధించి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శివదాసన్ గారిని తీవ్రంగా కొట్టడం జరిగింది. దీన్ని ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అదేవిధంగా నెల్లూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏమాత్రం అధికారం ఉన్న పార్టీలు మీకు చేతనైతే విద్యార్థుల సమస్యల మీద విద్యార్థులకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించండి. విద్యార్థుల సమస్యల మీద శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుల్ని కేసులు పెట్టడం, గాయాలు పాలు చేయడం ఇది మంచి పద్ధతి కాదని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఏఎన్యు యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో ఉండే యూనివర్సిటీలో అధికార పక్షం పేరుతో చెప్పుకొని కొన్ని విద్యార్థి సంఘాలు మేము అధికారంలో ఉన్నాయని ఇంటిగ్రేటెడ్ కోర్సు చదివే ఓ దళిత విద్యార్థిని ర్యాగింగ్ చేయడం జరిగింది. దీని పట్ల ఎస్ఎఫ్ఐ విక్రమసింహపూర్ యూనివర్సిటీ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. విద్యార్థుల సమస్యలకి బడ్జెట్లో మీ ప్రభుత్వం అధికారంలో ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం మీరేం చెప్పుకుంటున్నారో మీ ప్రభుత్వం నిలదీయండి. విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించండి. మీకు చేతనైతే విద్యార్థుల సమస్యల మీద పోరాడండి. అది కాకుండా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను మీరు హింసించడం అదేవిధంగా ర్యాగింగ్ చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు కొనసాగితే భవిష్యత్తులో అనేక పోరాటాలకు మీరు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం.
ఇక్కడ మంచినీళ్ళు లేవు, చిరిపారు రోడ్లోకి వెళ్ళాలి, బావిల్లో కూడా నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు అవి కూడా ఎండిపోయినాయి. మనకు కుదరదన్నమాట. మేము 35 కుటుంబాలు ఉన్నాం. వాటర్కి ఇబ్బందిగా ఉంది మాకు, చాలా దూరం పోవాలి. ఏ అబ్బాయి కదా ఆడ ఉందన్న మంచినీళ్ళు బాయ్. ఆడ పోయి తెచ్చుకుంటున్నాం. బోరు ఉంటే ఆడ పోయి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆడలేదు నీళ్ళు. ఇప్పుడు ఈ బోర్లు ఎన్ని ఉప్పు నీళ్ళు అవి కూడా 10 గిన్నెలు కొడితే ఆగిపోతాయి. సంవత్సరం నుంచి ఏమో ఇల్లు కట్టిండ్రు, బిల్లు కూడా చేయకుండా ఆగిపోయింది. మేము అడవిలో ఉంటుంది. మా పరిస్థితి ఏంది, టౌన్లో ఉండే వాళ్ళకైతే ఏమి ఇబ్బందులు ఉండవు. మేము అడవిలో ఉండేవాళ్ళం, వాన అయినా ఎండ అయినా మా ఇబ్బందులు చూడు. అడవుల్లో ఉండేవాళ్ళం ఎవరు ఏమి పట్టుకో. ఇప్పుడు సంవత్సరం అయినా కానీ అసలు ఇది కట్టమని కానీ ఇది ఇస్తామని కానీ అసలు లేకపోయా. అది రోడ్డు కూడా లేదు, అటు నుంచి ఊరు లేదు, ఫారెస్ట్ అంతా. ఇల్లు రోడ్డు మంచినీళ్ళు మాకు ఏమన్నా మాకు అడవిలో. అదే రోడ్డు ఏమంటే వాళ్ళు ఫారెస్టులు కూడా ఇస్తామన్నారు, వేసుకోమంటున్నారు. కానీ దానికి వేసేదానికి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రావట్లేదు అసలు. ముందు మీకు ఇబ్బందిగానే ఉంటుంది కదా అక్కడ ఎక్కడ పోయి రావాలంటే వర్షాకాలం అసలు బళ్ళు బాగు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 4 రోజులు ఎండాకాలం వరకే తిరగలుగుతాం. వర్షం పడిందంటే అసలు బైక్ పోదు, బండి పోదు, అసలు ఏం రావు లోపల కూడా. ఈ నుంచి నడుచుకుంటూ వెళ్ళి రోడ్లోకి కూడా ఎక్కిపోవాల్సింది ఆడ పోవాలని. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ ఏదైనా సరే ఇబ్బంది వచ్చినా ఆడ పోయి పోవాల్సిందే. ఈ రోడ్డుని నిర్మాణించేదానికి అధికారులను కోరుతున్నాం. అప్పుడు ఓట్లప్పుడైతే తర్వాత గెలిచినప్పుడు చేస్తామా మీకు అంటారా? ఇప్పుడు కనపడ అంటారు. జీవాలు కడిపోతున్నాయి, సగం ఉతుకొచ్చినాయి. ఆ జాంకడ మేము ఆడవాళ్ళని ఆడ తెచ్చుకుని చెప్పారు రోడ్లో పోయి నీళ్ళు ఎక్కడి నుంచి ఆడికి పోయి అడవిలో పోయి తేవాలా. ఆ పక్క సిరిపర కాడికి పోయి తేవాలా. వాసారు గుంట కాడికి ఆడపోయి తెచ్చాము మేము. అయ్యా బోర్లే తాగుతున్నాం, ఏం చేస్తాం? ఉప్పు నీళ్ళు పప్పు నీళ్ళు తెచ్చేవాళ్ళు లేకపోతే ఏం చేస్తాం?
తెస్తే మగవాళ్ళు పోయి తేవాలా బింది లేకపోతే లేదు. అట్ట ఎన్ని మనం ఎవరు కానీ చెప్తే వేస్తామమ్మా వేస్తాం అంటున్నామన్నారు కానీ ఇప్పుడు చేసింది లేదు ఏమి లేదు. నీళ్ళు లేక జనాలు కూడా వెళ్ళిపోతుంటారు. ఊరు అంటే ఎడవలు వెళ్ళిపోతుంది.